శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పుణ్యమైనటువంటి ప్రహ్లాద చరిత్ర సవివరంగా చెప్పుకుంటూ ఉన్నాం భాగవతంలోది. భక్తాగ్రగణ్యులలో ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు. నృసింహస్వామి వారి యొక్క దివ్య ఆవిర్భావం ప్రహ్లాదుని కొరకే అవతరింపబడింది. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, కలడు అంబోధి కలండు గాలి, సమస్తమైనటువంటి చరాచర ప్రకృతిలో అణువణువై ఆయన ఉన్నాడు. ఇందుగల్లడందు లేడన్ను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. స్తంభములో ఉన్నాడా? ఉన్నాడు అని భావించి ఆ స్తంభములో నుంచి మహానుభావుడు ఆవిర్భవించాడు. భీకరమైనటువంటి రూపం, నరమూర్తి. అలాగే నరుని యొక్క రూపము, సింహము యొక్క రూపము కేసరి రూపమున ఉన్నది. ఇతను కోరినటువంటి కోరికను అనుసరించి కేవలము నరరూపము, కేవలము మృగరూపము కానటువంటి నరసింహ రూపంలో, రాత్రి పగలు కానటువంటి సంధ్యా సమయంలో, గృహము లోపల వెలుపల కానటువంటి ద్వార మధ్యంలో, ఆకాశం భూమి కానటువంటి ఊరువుల ప్రదేశంలో, ప్రాణ సహితాలు ప్రాణరహితాలు కాని గోళ్లతో బ్రహ్మ ఇచ్చినటువంటి వర నియమాలకు భంగము లేకుండా ముల్లోకాలకు గుండెగాలమైనటువంటి రాక్షస రాజును వధించాడు నరసింహస్వామి. ఉగ్రరూపంలో ఆయన దావానల జ్వాలగా దర్శనమిస్తున్నాడు. భయంకరమైనటువంటి రూపం. ఆ నరహరి ముఖం భయంకరంగా ఉంది. చాచినటువంటి నాలుక నాగేంద్రుల్లాగా భీకరంగా ఉంది. మెడజూలు నెత్తురుతో తడిసి ఎర్రబడింది. ఆ స్వామి రాక్షసుని యొక్క ప్రేగులను కంఠమాలికగా ధరించి ఉన్నాడు. దానవుని యొక్క హృదయ కమలము చీల్చి నరసింహస్వామి మత్తేభ కుంభస్థలాన్ని చీల్చి చెండాడిన సింహరాజులా విరాజిల్లుతున్నాడు. రక్తంలో తడిసినటువంటి ఆయన నఖాలు సంధ్యారాగ రంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ రూపము చూచి కోపం పట్టలేక అసురవీరులు ఆయుధాలతో దానవంతకుడైనటువంటి నృసింహస్వామి వారి మీద దండెత్తటానికి విచ్చేశారు అందరూ. నరసింహస్వామి వచ్చినటువంటి వారందరినీ చక్రాయుధంతో పెక్కు వేల రక్కసులను అందరినీ విడవకుండా, ఒక్కరిని కూడా విడవకుండా సంహరించేశాడు, వధించి వేశాడు. ఈ విధంగా రాక్షస సంహారం చేసి రణం చాలించాడు నృసింహస్వామి. ఉగ్ర నరసింహస్వామికి వారికి ఆగ్రహం తగ్గలేదు. అంటున్నాడు ఆయన. ఆయన చూపులు ఇంకా భయాన్ని కలిగిస్తున్నాయి. కరాళ వదనంతో ఊగిపోతున్నాడు. ఇతరులు తను చూడటానికి కానీ పలకరించడానికి కానీ భయకంపితులై భయభ్రాంతులై తత్తరపడుతూ ఉంటే నృసింహస్వామి సభాభవనంలోని సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు. ఆయన పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నాడు సుఖయోగీంద్రుడు. అంతటి భయంకరమైనటువంటి రూపము రాజా,
సురలు, విద్యాధరులు, పణులు, చారణులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు వీళ్లలో ఏ ఒక్కడు కూడా నరసింహస్వామివారి దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు. ఆకాశంలో అనేకమైనటువంటి దేవతా విమానాలు, గంధర్వ గానాలు, అప్సరసుల యొక్క నాట్య వివిధములైనటువంటి నానావిధ నాట్య విధానాలు, దివ్యమైనటువంటి కాహళ, భేరి, పటహ, అలాగే మొరజాతి మంగళధ్వానాలు ప్రకాశమానాలై నేత్రాలకు అలాగే వీణులకు విందు చేస్తూ ఉన్నాయి. సునందుడు, కుముదుడు మొదలైనటువంటి శ్రీహరి యొక్క పార్శ్వచరులు, అలాగే మహేంద్రుడు, విధాత, మహేశ్వరుడు మొదలైనటువంటి దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, విద్యాధరులు, పన్నగులు, ప్రజాపతులు అందరూ, గరుడులు, గంధర్వులు అందరూ కూడా నృసింహస్వామిని దర్శించాలనేటువంటి కుతూహలంతో విచ్చేశారు. ఆ నృసింహస్వామిని చూచి బ్రహ్మాది దేవతలు అనేక రకాలుగా కీర్తించారు. బ్రహ్మదేవుడు కీర్తించాడు, రుద్రుడు కీర్తించాడు, ఇంద్రుడు కీర్తించాడు, ఋషులు కీర్తించారు, పితృదేవతలు కీర్తించారు. అలాగే సిద్ధులు, విద్యాధరులు, భుజంగరులు, మునీశ్వరులు, గంధర్వులు, చారణులు, యక్షులు అందరూ కూడా వివిధములైనటువంటి వారందరూ, కిన్నరులందరూ కీర్తించారు. ఆపదలన్నీ తొలగించి ఆనందాన్ని కలిగించినటువంటి మహనీయుని అనేక విధములుగా విష్ణు సేవకులు కూడా కీర్తించారు. విష్ణు సేవకులు కీర్తించి ఈ విధంగా బ్రహ్మ, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు, సాధ్యులు మున్నగు దేవతా ప్రముఖులు నృసింహదేవుని ప్రసన్నం చేసుకునడానికి పరిపరి విధాలుగా ప్రార్థించారు. ధనుజ సంహార చక్రధర నీకు దండంబు, ధనుజ సంహార చక్రధర నీకు దండంబు, ఇందిరాతిప నీకు వందనంబు, కంబు కంధర శార్ంగధర నీకు శుభంబు, దీనరక్షక నీకు దిగ్విజయము, సకల వైభవంబులు నీకు సార్వభౌమా. మహానుభావుడు ఆయన ఉగ్రరూపము ఎంత స్తుతించినా ఉగ్రరూపం శాంతించలేదు, ప్రసన్నం కాలేదు. నరసింహస్వామి రోషభీషణ ఆకారాన్ని చూచి ఆయనను సమీపించడానికే భయపడి దేవతలంతా లక్ష్మీదేవిని ఆహ్వానించి ఇలా అన్నారు, అమ్మా లక్ష్మీదేవి, నమస్కరించారు అమ్మని. అమ్మా, ఇంతమంది మేము స్తుతించినా ఆయన కోపము తగ్గలేదు. నీవు సామాన్యురాలు కాదు తల్లి, హరికిన్ పట్టపు దేవివి, హరిసేవా నిపుణమతివి, హరిగతివి, సదా హరిరతివి, నీ ఉసని నరహరి రోషముడింపుమమ్మ హరివర మధ్యా. హరికిన్ పట్టపు దేవివి, హరిసేవా నిపుణమతివి, హరిగతివి, సదా హరిరతివి, నీ ఉసని హరిరోషముడింపుమమ్మ హరివర మధ్య. ఓ లోకజనని, ఓ ఇందిరాదేవి, ఓ లక్ష్మీదేవి, ఈ ఆపద నుండి తప్పించి నీవే మమ్మలను రక్షించాలి. శ్రీహరికి పట్టపురాణివి, హరిప్రియవు నీవు, పతి సేవా విధానం ఎరిగినటువంటి సతీ తల్లివి నీవు, మా కోరికలు తీర్చేటువంటి కల్పవల్లివి నీవు. కాబట్టి ఓ సింహేంద్ర మధ్య నరసింహస్వామిని శాంతిపరచు తల్లి అని అభ్యర్థించగానే ఆదిలక్ష్మి అత్యంత ఆసక్తితో నృసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళి చూసింది. చూచేటప్పటికీ నృసింహస్వామి వారి వదనం అసలు ఇలా ఉంటుందని ఆయన ఊహించల. ప్రళయకాల భానుబింబములా ఉన్నది, ప్రసన్న చంద్రబింబంలా లేదు, ప్రసన్న చంద్రబింబంలా లేదు, ప్రళయకాల భానుబింబంలా ఉంది. ఆయన చూపులు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి, కానీ అనుగ్రహాన్ని అందించేటువంటి విధంగా లేదు. స్వామి రూపం వీర రౌద్ర అద్భుత రసావేశాలతో నిండి ఉన్నది, కానీ అపార కృపారస స్ఫూర్తి లేదు. ప్రళయార్కబింబంబు పగిదినున్నది కాని నిమ్మోము పూర్ణేంద్రుని భము కాదు.
చందమామలాగా లేదు, ప్రళయకాల భానుబింబంలాగా ఉన్నది. ప్రళయార్కబింబంబు పగదినున్నది కాని నెమ్మోము పూర్ణేంద్రునిభము కాదు. శిఖశిఖా సంఘంబు చెలుబు చూపెడుగాని చూట్కి ప్రసాద భాసుడముగాదు. వీర రౌద్రాద్భుతావేశమొప్పెడుగాని భూరి కృపారస స్ఫూర్తిగాదు. భయదంష్ట్రాంకుర ప్రభలు కప్పెడుగాని దరహాసితంబు జాతంబు కాదు. కఠినకర నారసింహ విగ్రహముగాని కామినీ జల సులభ విగ్రహముగాదు. విన్నదియు కాదు తొలినే విష్ణువలన కన్నదియును కాదు భీషణాకారమనుచూ. అద్భుతమైనటువంటి వర్ణన లక్ష్మీదేవి చూచింది. నరసింహస్వామి వారి వదనం ప్రళయకాల భానుబింబంలా ఉన్నది కానీ ప్రసన్న చంద్రబింబంలా లేదు. ఆయన చూపులు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి కానీ అనుగ్రహమును అందించేటువంటి విధంగా లేదు. ఆయన రూపం వీర రౌద్ర అద్భుత రసావేశాలతో ఉన్నది కానీ అపారమైనటువంటి కరుణా రసస్ఫూర్తిగా లేదు. ఆయన దంష్ట్రలు భయంకరమైనటువంటి ప్రభలు వెలికక్కుతున్నాయి కానీ చిరునవ్వులు చిందిస్తున్న పద్మకాంతుల ప్రసరించటం లేదు. ఆయన కఠిన కర్కశ నరసింహ విగ్రహం తప్ప కఠిన కర్కశమైనటువంటి నరసింహ విగ్రహం తప్ప కామినీ మణులు సులభంగా ప్రసన్నం చేసుకుని కమనీయ విగ్రహంగా లేదు. ఈ రూపము నేనెప్పుడూ విన్నదీ కాదు, కన్నదీ కాదు. ఈ భీషణ ప్రభువు ఈ రూపాన్ని ఎలా ధరించాడు, ఇంత భయంకరంగా ఎలా ఉన్నాడు అని ఆశ్చర్యపోయింది శ్రీలక్ష్మీదేవి. ఇందువదన అయినటువంటి ఇందిరాదేవి చిరునవ్వుతో శ్రీహరి పలకరిద్దామనుకున్నది. లక్ష్మీదేవి పలకరిస్తే పులకరించిపోతాడు కదా అనుకున్నది. పలకరిస్తే మండిపోతాడేమో, అడిగిన దానిని బదులు పలకడేమో అనేటువంటి సందేహం అంటున్నది. మనస్సులో ఒకవైపు చనువు, మరొక వైపు భయము కలుగుతూ ఉండగా సంకోచంతో లక్ష్మీదేవి నిలబడిపోయింది అక్కడనే. హరిప్రియ ఇలా నరసింహదేవుని యొక్క రూపము చూచి సందేహించి, స్వామి శాంతించిన తర్వాతనే సమీపిద్దామనుకున్నది స్వామిని. ఈ రూపంతో నా వల్ల కాదు, ఈ రూపంతో నేను వెళ్ళలేను, శాంతించిన తర్వాత వెళదాం. ఆమె మనోభావం గ్రహించాడు బ్రహ్మ. ఆ దేవుని కోపం తగ్గించటం ఎవరికీ సాధ్యం కాదని, లక్ష్మీదేవి వల్ల కూడా కాలేదని ఇప్పుడు ప్రహ్లాదుడే సమర్థుడని తలచి వానిని పిలిచి బ్రహ్మదేవుడు అంటున్నాడు ప్రహ్లాదుని, నాయనా ప్రహ్లాద, నీ తండ్రి కారణంగా చక్రి తీవ్ర రోషంతో ఉన్నాడు. ఎంతకు ఆ ఉగ్రరూపం ఉపసంహరించుకొని శాంతించడం లేదు. మెల్లగా వెళ్ళి నీవే స్వామిని చల్లపరుచు తండ్రి అని బ్రహ్మదేవుడు ప్రహ్లాదునితో పలికాడు. పద్మసంభవుడు అనగానే పరమభక్త శిఖామణి అయినటువంటి ప్రహ్లాదుడు అలాగేనని వినయంగా కరకమలాలు ముకిలించి మెల్లమెల్లగా నరసింహస్వామిని సమీపించాడు. రెండు చేతులు జోడించి వినయ వినమ్రుడై ఆయన దివ్య పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు భక్తవత్సలుడైనటువంటి ప్రసన్నుడైన ప్రహ్లాదుని ప్రేమగా చూచాడు నృసింహస్వామి. నరసింహస్వామి వారి యొక్క మనస్సులో కరుణరసం ఉప్పొంగింది. బాలుణ్ణి దగ్గరగా పిలిచాడు. వాత్సల్య పురస్సరంగా చూస్తూ కాలసర్ప భయమును తొలగించే, నిత్యమంగళమును కలిగించే ప్రశస్తమైనటువంటి తన హస్తంతో ప్రహ్లాదుని మస్తకాన్ని ఆప్యాయతగా నిమిరాడు నృసింహస్వామి. నరహరి హస్తస్పర్శతో ప్రహ్లాదుని యొక్క భయం పోయింది. బ్రహ్మజ్ఞానం కలిగింది. దేహం పులకరించింది. సంతోష బాష్పధారలు ఒక్కసారి పెళ్ళుబుకిని. ఆప్యాయత కంఠం గాద్గద్యమైంది. వినయ వివేకాలు మరింత శోభను కలిగించాయి. చిత్త ఏకాగ్రత కలిగింది. భక్తి పరవళ్ళు తొక్కింది. హృదయంలో హృషీకేశుని యొక్క పదపద్మాలను పదిలపరుచుకొని కరకమలమును జోడించి
ప్రహ్లాదుడు ప్రభువును ఇలా ప్రస్తుతించాడు నృసింహస్వామిని. హే నారాయణ, జగదీశ్వర, అమరులు, సిద్ధులు, మునీంద్రులు, బ్రహ్మాదులు ప్రగాఢకాంక్షతో నిన్ను నిత్యం అనేక విధాలుగా ఆరాధిస్తూ ఉన్నారు. అమరుల్, సిద్ధులు, సంయమేశ్వరులు, బ్రహ్మాదుల్. అమరుల్, సిద్ధులు, సంయమేశ్వరులు, బ్రహ్మాదుల్. సదాత్పర్య చిత్తములన్, సతాత్పర్యశ్చిత్తములన్. నిన్ను బహుప్రకారముల నిత్యంబు విచారించి పారము ముట్టన్ను తిసేయనోపరట. సంపూర్ణముగా మహానుభావులైనటువంటి ఎందరెందరో హే నారాయణ, అమరులు, సిద్ధులు, మునీంద్రులు, బ్రహ్మాదులు ప్రగాఢమైనటువంటి కాంక్షతో నిన్ను నిత్యం అనేక విధాలుగా ఆరాధిస్తున్నారు స్వామి. నీ గుణాలను గానం చేస్తూ ఉన్నారు. కానీ సంపూర్ణముగా నిన్ను తెలుసుకొని సమగ్రంగా నీ గుణాలను వారు కూడా అభివర్ణించలేరు. ఇక నేను ఎంత? అందులో అసురుణ్ణి యొక్క ఆత్మజుణ్ణి, అసురుని ఆత్మజుణ్ణి, గర్విష్ఠిని, బాలుణ్ణి, మూర్ఘుణ్ణి. నిన్ను కీర్తించడం నాకు అసాధ్యం కదా ప్రభు. తపమున్, వంశము, తేజమున్, శృతము. ఈశ్వర, నిన్ను సంతోషపరిచి సాయుధ్యం పొందడానికి ప్రతాప పౌరుషాలు పనికిరావు. సౌందర్యాలు, సత్కారాలు సరిపోవు. తపమున్, వంశమున్, తేజమున్, శృతము, సౌందర్యంబు, ఉద్యోగమున్, నిపుణత్వంబు, ప్రతాప పౌరుషములన్, నిష్ఠాబల ప్రజ్ఞుల్, జపహోమాదులు చాలవు చాలవు. జపహోమాదులు చాలవు ఈశ్వరాగా. భవత్సంతుష్టికై దంతియూధపు చందంబున భక్తి చేయవలయున్ తాత్పర్య సంయుక్తుడయ్యే. నారాయణ స్వామి, ఇన్ను సంతోషపరచి సాయుధ్యం పొందడానికి ప్రతాప పౌరుషాలు పనికిరావు. సౌందర్యాలు, సత్కారాలు సరిపోవు. పుణ్యాలు, నైపుణ్యాలు కూడా పనిచేయవు. జపాలు, తపాలు, వేదాధ్యయనాలు కూడా వృధా. ఎన్నెన్నో ఉన్నాయి. ప్రజ్ఞాబలాలు, నియమనిష్టాలు ఇవన్నీ నిరర్థకమే స్వామి. పూర్వం గజేంద్రుడు అపరిమితములైనటువంటి భక్తితోనే నిన్ను మెప్పించాడు. కాబట్టి భక్తి ఒక్కటే, భక్తి ఒక్కటే నిన్ను సంతుష్టిపరిచేటువంటి సాధనం. భక్తి ఒక్కటే శక్తిని ఇచ్చేది, ముక్తిని ఇచ్చేది. మానవుడు అటువంటి భక్తిని ఆసక్తితో అలవర్చుకోవాలి. ప్రభు, నిర్మల జ్ఞానం, దానం, క్షాంతి, దాంతి, శాంతి, సత్యభాషణం, ధర్మపరాయణత్వం, అసూయలేనటువంటి హృదయం, యజ్ఞం, తపశ్శక్తి ఇవన్నీ ఉండి గర్వించేటువంటి బ్రాహ్మణుని కంటే త్రికరణ శుద్ధిగా సమదృష్టితో నిన్ను సేవించేటువంటి చండాలుడు ఉత్తముడైనటువంటి వాడు. వాడి నీ సాన్నిధ్యం పొంది తన వంశం మొత్తాన్ని శోభగలిగించుకుంటూ ఉంటాడు. నాకు అవి వచ్చు, ఇవి వచ్చు అని అహంకరించేటువంటి వాడి కంటే ఏమి రాకపోయినా ఒక భక్తితో నిన్ను సేవించినటువంటి అల్పుడైనా నీ సాన్నిధ్యం చేరుకొని అతని వంశాన్ని ఉద్ధరింపచేసుకుంటాడు. అజ్ఞాని చేసినటువంటి అపరాధాలు అఖిలేశ్వరుడు లెక్క చేయడు. ఆయన దయారస సముద్రుడు, సర్వగుణభద్రుడు. కానీ కొందరు చేసినటువంటి తప్పులను తప్పకుండా శిక్షిస్తాడు. సామాన్యులకు ఈశ్వరుడు అర్థం కాడు, ఆయన పరిపూర్ణుడు. కాబట్టి ఫలితమును ఈశ్వర అర్పణం చేయటం ధర్మం. ఈ విధంగా చేసినట్లయితే
అద్దంలో ముఖం కనిపించినంత స్పష్టంగా మానవునికి పరమార్థం గోచరమవుతుంది. కాబట్టి మంచి మనస్సుతో భక్తిని కుదుర్చుకోవాలి. ఆ భక్తితో భగవంతుని ఆరాధించాలి. భగవంతుడు భక్తునికి ఆత్మబంధువు, భగవంతుడు భక్తికి బంధువు. ఆ స్వామి భక్తికి తప్ప సంపదలకు మెచ్చడు. నేను ధనవంతుడను, నేను విద్యావంతుడను, నేను చాలా అందగాన్ని, ఇవన్నీ భగవంతుని ఎదుట ఎందుకో పనికిరావు. కేవలం భక్తి ఒక్కటే భగవంతుని ఆకర్షించేది. దరిచేరినటువంటి వారి కోరికలు తీర్చడంలో నీవు దయారస సముద్రుడవు స్వామి. నీవే ఆ భగవంతుడవు. అనంత ఆదిదేవా, నేను అల్పుణ్ణి. నాకున్న కొద్ది జ్ఞానంతో భయపడకుండా సంస్కృతికి సాహసిస్తున్నాను. నా ప్రార్థనను మన్నించు దేవా. పురుషుడు కేవలం నీ గుణాలను కీర్తించి అజ్ఞానమును జయించి కైవల్యమును అందుకుంటాడు స్వామి అని ప్రహ్లాదుడు నారాయణుని అనేక రకములుగా స్తుతిస్తున్నాడు. దివ్యమైన, భవ్యమైన, మనోహరమైనటువంటి పుణ్యప్రదమైన ఈ స్తోత్రమును విని అందరూ కూడా రేపు కూడా తరించండి. ఇదే సమయమునకు పుణ్యమైనటువంటి భాగవత శ్రవణం చేసి అందరూ తరించెదరుగాక. స్వస్తి.